అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి నిన్ను కోరి పార్ట్ 7. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. విక్రమ్ తన రూమ్లో కూర్చొని భాను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భాను మెల్లగా విక్రమ్ గదిలోకి వెళ్ళింది. భాను రావడం గమనించిన విక్రమ్ ఆలోచనల నుండి బయటకు వచ్చి వెంటనే ఫోన్లో ఏదో చూస్తూ కోపంగా ఉన్నాడు. విక్రమ్ దగ్గరికి వెళ్ళి భాను చిన్నగా మళ్ళీ సార్ అని పిలిచింది. ఇంకా విక్రమ్ ఒక్కసారిగా కోపంగా భాను మీదికి వెళ్ళాడు. సడన్గా విక్రమ్ అలా వచ్చేసరికి భాను భయంగా వెనక్కి జరుగుతుంది. విక్రమ్ భానుకి దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. భాను కంగారుగా ఇంకా వెనక్కి వెళ్ళింది. విక్రమ్ కూడా ముందుకు వస్తూ ఉన్నాడు. భానుకి ఇంకా వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా గోడ అడ్డుగా వచ్చింది. విక్రమ్ ఇంకా భాను ఎటు కదలకుండా తన చేతులు అడ్డుగా పెట్టి భాను కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. భాను కంగారుగా జరగండి నేను వెళ్ళాలి అంది. కానీ విక్రమ్ వినకుండా ఇంకా కొంచెం భానుకి దగ్గరగా జరిగాడు. ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేదు. భాను గుండె వేగం ఎక్కువైంది. పెదాలు కూడా అదురుతున్నాయి. విక్రమ్ మెల్లగా భాను నడుం మీద చేయి వేశాడు. భానుకి కంగారు ఇంకా ఎక్కువైంది. అస్సలు మాటలు కూడా రావడం లేదు. విక్రమ్ ఒక్కసారిగా భాను పెదాలను అందుకున్నాడు. భానుకి కరెంట్ షాక్ కొట్టినట్టయి కదలకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ భానుకి దూరంగా జరిగాడు. కానీ భాను మాత్రం ఇంకా షాక్లోనే ఉంది. భానుని చూసి విక్రమ్ నవ్వుతూ తన బుగ్గ మీద కొంచెం గట్టిగా కొరికాడు. అంతే, భాను ఒక్కసారిగా గట్టిగా అరిచింది. విక్రమ్ కంగారుగా భాను నోటి మీద చేయి పెట్టి అరుపును ఆపేశాడు. భాను కోపంగా అసలు నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా అని అరుస్తుంది. విక్రమ్ నవ్వుతూ నీకు తెలియలేదా? అయితే మళ్ళీ ఇప్పుడు నీకు తెలిసేలా చేస్తాను అని భాను దగ్గరికి జరిగాడు. భాను కంగారుగా ఈసారి బెడ్కి అటువైపు వెళ్ళింది. భానుని చూసి విక్రమ్ నవ్వుతూ ఇంకోసారి నన్ను సార్ అని పిలిచావో అందరి ముందు నీకు ముద్దు పెడతాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి బెడ్ మీద కూర్చున్నాడు. విక్రమ్ అలా అనగానే భాను కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు భానుని చూస్తూ విక్రమ్. కంగారుగా ఏం లేదు అంటుంది భాను. విక్రమ్ నవ్వుతూ లేచి భాను దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేశాడు. విక్రమ్ దగ్గరికి రాగానే భాను గుండె వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ భానుని తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అంటాడు. ఏం చెప్పాలి అంటుంది భాను అర్థం కానట్లు. నీ ఫ్రెండ్స్ విశాల్ గురించి ఏం చెప్పారు అని అడుగుతాడు విక్రమ్. భాను కొంచెం సేపు మౌనంగా ఉండి తర్వాత సుమ వాళ్ళు చెప్పిందంతా విక్రమ్కి చెప్పింది. భాను చెప్పింది మొత్తం వినగానే విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. కోపంగా వాడిని చూస్తేనే అర్థమవుతుంది వాడు ఎంత దుర్మార్గుడో అని. అలాంటిది మామయ్య గారికి వాడెందుకు నచ్చాడు? అలాంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం ఏంటి అంటాడు కోపంగా విక్రమ్. ఆ విశాల్ అలా మంచివాడిలా నటించి నన్ను నమ్మించాడు. అందులో ఆయన తప్పేముంటుంది? ఏముంది అంటుంది భాను. అయినా జరిగిపోయిన దాని గురించి ఎందుకు? ముందు ఈ పెళ్ళిని ఎలా ఆపాలో అది చెప్పు అంటుంది భాను. ఏముంది, మామయ్య గారి దగ్గరికి వెళ్ళి విశాల్ గురించి నిజం చెప్పడమే అంటాడు విక్రమ్. కానీ వాడి గురించి చెప్పడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవుగా, ఇప్పుడు ఎలా అని ఆపేసి విక్రమ్ గారు అంది. విక్రమ్ భానుని చూసి నవ్వుతూ ఇంతకీ మామయ్య వాడితో నీకు పెళ్లి చేయాలి అని ఎందుకు అనుకున్నాడు అని అడుగుతాడు విక్రమ్. అది వినగానే భాను కోపంగా నీ వల్లే అంటుంది. ఏంటి నా వల్ల? నేనేం చేశానే తల్లి అంటాడు విక్రమ్. నీకు జాగ్రత్త లేకపోవడం వల్లే ఆ రోజు మీ వ్యాలెట్ ఆ విశాల్ గాడి దగ్గర వదిలేసి వచ్చావు అంటుంది కోపంగా భాను. నా వ్యాలెట్కి వాడికి నీ పెళ్ళికి ఏంటే బాబు సంబంధం అంటాడు విక్రమ్ కంగారుగా. హలో ఏంటేనా అసలు ఏంటా లాంగ్వేజ్ అంటుంది భాను. మరి లేకపోతే మామయ్య వాడితో నీ పెళ్ళి చేయడానికి నా వ్యాలెట్కి సంబంధం ఏంటి అంటాడు. ఏంటా అందులో ఉన్న నిహారిక ఆంటీ ఫోటో ఇంకా చిన్నప్పుడు మనం కలిసి తీయించుకున్న పిక్కు అవి చూసే మీరు నిహారిక ఆంటీ కొడుకు అనుకొని వాణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు అంటుంది భాను కొంచెం గట్టిగా. అది వినగానే విక్రమ్ భాను దగ్గరకు వచ్చి అంటే అంకుల్కి నేను ఇంకా గుర్తుకున్నానా అంటాడు ఆశ్చర్యంగా. భాను విక్రమ్ కళ్ళలోకి చూస్తూ అసలు నిన్ను మర్చిపోతేనేగా చిన్ను గుర్తు చేసుకోవడానికి అంటుంది. అది వినగానే విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి భాను విక్రమ్ని హక్ చేసుకొని చిన్నప్పటి నుండి నీకోసమే ఎదురు చూస్తున్నా చిన్ను, నీకోసం ఎక్కడెక్కడ వెతికాను. ఆంటీ చనిపోయింది అని తెలిసాక చాలా భయపడ్డాను తెలుసా, నువ్వు ఎలా ఉన్నావో అని. నాన్నకి కూడా బాగా తెలుసు చిన్ను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో.
అందుకే విశాల్ నిజంగా నిహారిక ఆంటీ కొడుకే అనుకొని పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ వాడు కూడా నిజంగా వాడే చిన్ను అని నాన్నని నమ్మించాడు. పాపం నాన్న ఏం చేస్తాడు చెప్పు, వాడు చెప్పింది నిజమే అనుకొని వాడితో నాకు ఎంగేజ్మెంట్ చేశాడు అంటుంది. అంతా చెప్పి భాను విక్రమ్కి దూరంగా జరిగి ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటుంది కోపంగా. భాను చెప్పింది మొత్తం విన్నాక విక్రమ్ భానుని గట్టిగా హక్ చేసుకున్నాడు. సారీ భాను, నిజంగానే మొత్తం నా వల్లే జరిగింది కాబట్టి వాడి గురించి మామయ్యకి కూడా నేనే నిజం తెలిసేలా చేస్తాను. అప్పటి వరకు నువ్వు మామయ్యకి నువ్వేం చెప్పకు అంటాడు. సరే మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ముందు నన్ను వదలండి, మీరు ఇంత గట్టిగా పట్టుకుంటే నాకు ఊపిరి ఆడడం లేదు అంటుంది కష్టంగా భాను. భాను మాటలు విన్న విక్రమ్ వెంటనే తనకి దూరంగా జరిగాడు. అమ్మయ్యా అంటూ భాను గట్టిగా ఊపిరి తీసుకుంది. అంతలో భాను కోసం సుమ దీప ఇద్దరు కలిసి విక్రమ్ రూమ్కి వచ్చారు. భానుని చూడగానే సుమ దీప కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందే అంతలా ఆయాసపడుతున్నావు అని అడుగుతుంది దీప. వాళ్ళని చూసి భాను కంగారుగా ఏం లేదే, ఇందాక బల్లి కనిపించింది అందుకే భయంతో ఇలా అంటుంది. హో అవునా అంటారు సుమ దీప ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ. భాను వాళ్ళ నవ్వుని చూసి ఇబ్బందిగా విక్రమ్ వైపు చూసింది. సుమ వాళ్ళని డైవర్ట్ చేయడానికి గట్టిగా భాను ఇంకా ఎంతసేపు అలా బల్లి పేరు చెప్పి అలాగే నిలబడతావా లేదా ఆఫీస్ వర్క్ ఏమైనా చేస్తావా అంటాడు తన ల్యాపీని చూపిస్తూ. విక్రమ్ అరుపుకి సుమ దీప ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడతారు. భాను వెంటనే వెళ్ళి ల్యాపీ తీసుకొని అందులో ఏదో చేస్తూ ఉంది. విక్రమ్ కూడా సీరియస్గా ఏదో ఫైల్ చూస్తూ ఉన్నాడు. విక్రమ్ అంత కోపంగా ఉండటం చూసి దీప మనసులో వామ్మో నిజంగానే హిట్లర్ లాగే ఉన్నాడు, ఇంట్లోనే ఇలా అరుస్తున్నాడు అంటే ఇంకా ఆఫీస్లో ఇంకా ఎలా ఉంటాడో తలుచుకుంటేనే దీపకి భయం వేసింది. విక్రమ్ కొంచెం సీరియస్గా చూస్తూ సుమ కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, భాను కాసేపు అయ్యాక వస్తుంది అంటాడు. విక్రమ్ అలా చెప్పగానే సుమ దీప ఇద్దరు సరే అని చెప్పి బయటకు వచ్చారు. వామ్మో ఏంటే ఇతడు ఇలా ఉన్నాడు, మన భాను చెప్పింది నిజమే, ఈయన నిజంగానే హిట్లర్ అంటుంది సుమ. సుమ వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ భానుని చూసి గట్టిగా నవ్వాడు. భానుకి కూడా నవ్వుతూ విక్రమ్ దగ్గరకు వచ్చి వామ్మో ఎంత బాగా నటించావు, నేను ఒక్కసారి నిజం అనుకున్నా అంటుంది. విక్రమ్ నవ్వుతూ ఇంకా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు భాను అంటాడు. సరే అని చెప్పి భాను సుమ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. భానుని చూడగానే సుమ దీప ఇద్దరు కంగారుగా తన దగ్గరికి వెళ్తారు. వామ్మో ఏంటే తల్లి మీ సార్ మరీ ఇంత కోపంగా అరుస్తున్నారు అంటుంది సుమ. ఇక్కడే ఇలా ఉన్నారు అంటే ఇంక ఆఫీస్లో మీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను అంటుంది దీప. అందుకే మీరు ఆయనకి పెట్టిన పేరు హిట్లర్ కరెక్ట్గా సరిపోయింది అంటుంది దీప. భాను నవ్వుతూ అది చాలా తక్కువ తల్లి, ఆఫీస్లో ఈయన అడుగు పెడుతున్నాడు అంటే చాలు అందరూ మిషన్స్లా పనిచేస్తారు అంటుంది. భాను బుగ్గను చూసి సుమ ఆశ్చర్యంగా ఏమైంది అంటూ తన బుగ్గను చూస్తుంది. అవును భాను, ఈ మచ్చ నీ బుగ్గ మీద ఎలా పడింది అంటుంది దీప అనుమానంగా చూస్తుంది. ఏంటి నా బుగ్గ మీద ఏముంది అంటూ వెళ్ళి పక్కనే ఉన్న అద్దంలో చూసుకుంది. అప్పుడు గుర్తుకొస్తుంది భానుకి ఇందాక విక్రమ్ చేసిన పని. చిన్ను నువ్వేం చేసావో చూడు, ఇప్పుడు నేను వీళ్ళకేం చెప్పాలి అని అనుకుంటూ ఉంది. సుమ వచ్చి ఏమైంది అంటే ఏం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అంటుంది సుమ భాను దగ్గరికి వచ్చి. భానుకి ఏం చెప్పాలో తెలియడం లేదు. కంగారులో ఏమో సుమ నాకు తెలీదు, నేను ఇప్పుడే చూస్తున్న ఈ మచ్చ ఎలా పడిందో అంటుంది. సుమ దీపలకి భాను చెప్పింది అస్సలు నమ్మాలనిపించడం లేదు. ఎందుకంటే భాను బుగ్గని చూసిన ఎవరికైనా తెలుస్తుంది అది పంటిఘాటు అని. అంతలో అక్కడికి వచ్చిన సావిత్రి కూడా వచ్చింది. సావిత్రిని చూడగానే భాను కంగారుగా తన చెంపని చున్నీతో కవర్ చేసింది. సావిత్రి భానుని చూసి ఏమైంది తల్లి అలా చున్నీ అడ్డు పెట్టుకుంటున్నావు, నువ్వు బాగానే ఉన్నావుగా అంటుంది కంగారుగా. దీప నవ్వుతూ ఏం లేదాంటీ, భానుకి పన్ను నొప్పిగా ఉంది అంట, అందుకే అలా చున్నీ అడ్డు పెట్టుకుంటుంది అని చెప్పి కవర్ చేసింది. భాను కూడా హా అత్తయ్య అందుకే చున్నీ అడ్డు పెట్టుకున్నా అంటుంది. సుమ దీప ఇద్దరు షాక్ అవుతారు. అమ్మా భాను దొరికావే, ఎప్పుడు నువ్వు మమ్మల్ని ఆడుకోవడమే కానీ ఈరోజు నీతో ఆడుకునే ఛాన్స్ మాకు వచ్చింది, చెప్తాం నీ పని అనుకుంటూ ఉన్నారు. అయ్యో తల్లి ఏది ఒకసారి చూపించు అంటుంది సావిత్రి కంగారుగా. భాను అయ్యో అత్తమ్మ ఇప్పుడు నాకు బాగానే ఉంది అంటూ పక్కకి జరిగింది. అయ్యో ఆంటీ మీకెందుకు శ్రమ, మేము చూసుకుంటాం భానుని అంటుంది సుమ. అవునంటీ మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అంటుంది దీప. వెంటనే భానుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది సావిత్రి.
అది విని భాను కంగారుగా, అయ్యో అత్తయ్య, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు, నేను బాగానే ఉన్నాను, కొంచెం రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది అంటుంది. అలా అంటావేంటి భాను, అంత నొప్పి పెట్టుకొని అంటుంది సుమ నవ్వుతూ. నాకంత నొప్పి ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అంటుంది భాను. భాను టెన్షన్ చూసి సుమ దీప ఇద్దరు నవ్వుకుంటున్నారు. చూడు భాను, నువ్వు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఆయన్నే ఇక్కడికి రమ్మంటాను అంటుంది సావిత్రి ఫోన్ చేతిలోకి తీసుకుంటూ. భాను కంగారుగా వెళ్ళి సావిత్రి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని, అయ్యో అత్తమ్మ, డాక్టర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే సుమ వాళ్ళని తీసుకొని వెళ్తాను అంటుంది. అయితే సరే, వెంటనే వెళ్ళండి అని డ్రైవర్ రాముని పిలిపించింది. బాబుని తీసుకొని సుమ దీప ఇద్దరు కారులో బయలుదేరారు. కారు కొంచెం దూరం వెళ్ళగానే సుమ దీప ఇద్దరు భానుని చూసి గట్టిగా నవ్వేశారు. భాను సుమ వాళ్ళని అనుమానంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది. అబ్బా అబ్బా, ఎంత అమాయకంగా అడిగావు తల్లి అంటుంది భాను బుగ్గలు పట్టుకొని దీప. అరే దీప, నువ్వేం చేస్తున్నావు? భానుకి అసలే పన్ను నొప్పిగా ఉంది, నువ్వెలా దాని బుగ్గలు పట్టుకొని లాగితే ఇంకా ఎక్కువ నొప్పి అవుతుంది, వదిలే అంటుంది సుమ దీప చేతులు తీస్తూ. వాళ్ళ మాటలకి భాను తల మీద చేయి పెట్టుకొని ఇంకా వీళ్ళకి చెప్పక తప్పదు అనుకుంటూ ఉంది. ఏంటి మేడం, ఏం ఆలోచిస్తున్నావు అంటారు భానుని చూసి ఇద్దరు. భాను వాళ్ళని చూస్తూ, అది సుమ, నేను మీకు చెప్పాలనుకున్నా కానీ అంటూ ఆపేసింది. చెప్పు, కానీ ఏంటి, విక్రమ్ గురించి ఎందుకు చెప్పలేదు చెప్పు అంటుంది సుమ. సుమ అలా అనగానే భాను ఆశ్చర్యంగా, మీకెలా తెలుసు అంటుంది. పొద్దున్నే మీ ఇద్దరికి చూసినప్పుడే మాకు అనుమానం వచ్చింది, కానీ ఇందాక విక్రమ్ కోపంగా వెళ్ళగానే నువ్వు కూడా వెళ్ళావుగా, అక్కడ మా అనుమానం 70% కన్ఫర్మ్ అయింది. అది 100% కన్ఫర్మ్ చేసుకుందామని మేము లోపలికి వస్తే ఇద్దరు ఆఫీస్ వర్క్ అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించారు. విక్రమ్ అరుపుకి ఒక్క నిమిషం మేము పొరపాటు పడుతున్నామేమో అనుకున్నాం, కానీ నీ బుగ్గ మాత్రం మాకు నిజం చెప్పేసింది అంటారు భానుని చూస్తూ. ఈ మాట కామాట చెప్పాలి, గురుడు మంచి స్పీడ్ అనుకుంటా అంటుంది దీప భానుని చూస్తూ. అది విని, చీ, నీకు అసలు సిగ్గే లేదే అంటూ తల దించుకుంది. నాకు సిగ్గు లేదని నువ్వు తెగ సిగ్గుపడుతున్నావేంటే అంటుంది దీప. వీళ్ళు ఇలా మాట్లాడుతున్న సుమ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది. తనని గమనించిన భాను దీప ఇద్దరు ఒకేసారి, ఏమైంది, అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంటారు. సుమ భాను చేతిని పట్టుకొని, విశాల్ గురించి విక్రమ్కి తెలుసా అని అడుగుతుంది. అవును భాను, నేను కూడా ఈ విషయం గురించి మర్చిపోయానే అంటుంది దీప. భాను నవ్వుతూ ఇద్దరు చేతులు పట్టుకొని, మీకు చాలా చెప్పాలే నేను అంటుంది. అసలు విక్రమ్ ఎవరో తెలుసా మీకు అంటుంది భాను సుమ దీపలని చూస్తూ. ఎందుకు తెలీదు, నన్ను అక్కకి వసు అక్కకి మరిది, ఇంకా నీకు బావా అంటారు. భాను నవ్వుతూ, అది కాదే, విక్రమ్ ఎవరో కాదు, నిహారిక ఆంటీ కొడుకు అంటుంది. సుమ వాళ్ళు ఆశ్చర్యంగా, అంటే విక్రమ్నే చిన్నునా అంటారు సంతోషంగా. అవును, నాకు ఈ విషయం ఈ మధ్య తెలిసింది అంటుంది సంతోషంగా. సుమ దీపాలకి విక్రమ్ చెప్పిన అన్ని విషయాలు చెప్తుంది భాను. భాను చెప్పిందంతా వినగానే సుమ దీపకి చాలా కోపం వస్తుంది. ఆ విధవ విశాల్ గాడు అంత పని చెయ్యాలి అని చూశాడా అంటుంది దీప కోపంతో. అవును భాను, ఆ రోజు కనుక విక్రమ్ లేకపోతే నువ్వేమైపోయేదానివో తలుచుకుంటేనే భయంగా ఉంది భాను అంటూ భానుని హక్ చేసుకుంది సుమ. మరి ఇప్పుడు ఆ విషయాల గురించి అంకుల్కి చెప్తే నమ్ముతాడంటావా అని అడుగుతుంది దీప. లేదే, నాన్న అవన్నీ బాగా నమ్ముతున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా నాన్నకి చెప్తే ఆయన నమ్మరు, అందుకే విక్రమ్ కూడా ఇప్పుడే నాన్నకి చెప్పకు అన్నారు అంటుంది భాను. సరే, అవన్నీ విక్రమ్ చూసుకుంటాడు, కానీ ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి అంటూ బయలుదేరారు. కాసేపటికి ముగ్గురు ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్ళగానే భాను విక్రమ్ కోసం ఇల్లంతా చూస్తూ ఉంది. అది గమనించిన సుమ దీప నవ్వుతూ, ఏంటి మేడం, నీ హీరో కోసమా ఎదురు చూపులు అంటారు. అంతలో సావిత్రి వాళ్ళని చూసి అక్కడికి వస్తుంది. అమ్మ భాను, నీ నొప్పి ఇప్పుడు ఎలా ఉంది తల్లి, తగ్గిందా అని అడుగుతుంది. భాను నవ్వుతూ, తగ్గిపోయింది అత్తమ్మ అంటూ చుట్టూ చూస్తుంది. తల్లి, ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతుంది సావిత్రి. అది అత్తయ్య, నేహా ఎక్కడుంది అని అడుగుతుంది. అయ్యో, నీకు చెప్పలేదు కదూ, నేహా స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకువెళ్లారు, రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. అవునా అత్తయ్య అని ఇంకా విక్రమ్ గురించి అడగలేక ఊరుకుంది. పాపం భాను బాధని అర్థం చేసుకున్న దీప, అవునా ఆంటీ, విక్రమ్ ఎక్కడున్నాడు అని అడిగింది. ఇప్పుడే ఏదో ఫోన్ వస్తే అలా మేడ మీదకి వెళ్ళాడు తల్లి అని చెప్తుంది సావిత్రి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది
వెళ్ళిపోతుంది సావిత్రి. సావిత్రి అటు వెళ్ళగానే భాను దీపాన్ని చూసి ఒక్క నవ్వు నవ్వి మేడ మీదికి పరిగెత్తింది. భానుని చూసి సుమ వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. పైన విక్రమ్ ఒక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. భాను విక్రమ్కి కొంచెం దూరంగా ఉండి తననే చూస్తుంది. విక్రమ్ వెనక్కి తిరిగి చూడకుండానే, ఏంటి భాను అక్కడే నిలబడ్డావు, దగ్గరికి రా అంటాడు. భాను ఆశ్చర్యంగా చూస్తూ, చూడకుండానే నేనే అని ఎలా చెప్పారు అంటుంది భాను. విక్రమ్ భానుని దగ్గరికి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు 1000 మందిలో ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టగలను, అలాంటిది ఇంత దగ్గరలో ఉంటే తెలుసుకోలేనా అంటాడు. అది విని భాను సంతోషంగా విక్రమ్ని హక్ చేసుకుంటుంది. అవును భాను, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటాడు విక్రమ్. అది వినగానే భాను విక్రమ్కి దూరంగా జరిగి కోపంగా చూస్తూ, నీ వల్లే ఈరోజు నా ఫ్రెండ్స్ ముందు నా పరువంతా పోయింది అంటుంది. నేనేం చేశానే తల్లి ఇప్పుడు అంటాడు. సుమ వాళ్ళు చేసిందంతా భాను విక్రమ్కి చెప్తుంది. అది విని విక్రమ్ నవ్వుతాడు. విక్రమ్ అలా నవ్వగానే భాను ఏడుపు ముఖం పెట్టింది. భానుని అలా చూసి విక్రమ్ తనని దగ్గరికి తీసుకొని, సారీ మేడం, ఇంకా నవ్వను, నువ్వు అలగకు అంటాడు. అవును, ఈ మచ్చ ఇంకా అలానే ఉందా అంటూ విక్రమ్ భాను చెంపని చూస్తాడు. ఇంకా కొంచెం నల్లగానే ఉంది. అది చూసి విక్రమ్ నొచ్చుకుంటూ, అయ్యో భాను, ఇంకా నొప్పిగా ఉందా అని అడుగుతాడు. విక్రమ్ని ఆట పట్టించాలి అని, అవును విక్రమ్, చాలా నొప్పిగా ఉంది అంటుంది. భాను అలా చెప్పగానే విక్రమ్ చాలా బాధగా చూస్తాడు. అది గమనించిన భాను, అయ్యో విక్రమ్, నేనేదో సరదాగా అన్నాను అంటుంది. విక్రమ్ ప్రేమగా భాను చెంపని నిమురుతూ, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను భాను అంటాడు. అప్పుడే లోపలికి శంకర్ వస్తాడు. శంకర్ని చూడగానే సావిత్రి సంతోషంగా వచ్చి, ఎలా ఉన్నారన్నయ్య అని పలకరిస్తుంది. శంకర్ సోఫాలో కూర్చుంటూ, బాగున్నాను చెల్లమ్మ అంటాడు. అమ్మ సావిత్రి, భాను ఎక్కడుంది అని అడుగుతాడు శంకర్. సావిత్రి నవ్వుతూ, భాను ఇప్పుడే మేడ మీదికి వెళ్ళిందన్నయ్య అని అంటుంది. ఒక్కసారి వెళ్ళి చూస్తాను అని చెప్పి లేచి నిలబడతాడు శంకర్. అయ్యో అన్నయ్య, మీరెందుకు అక్కడికి వెళ్ళడం, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తనని పిలుస్తాను అంటుంది సావిత్రి. వద్దమ్మా, నేను భానుతో కొంచెం మాట్లాడాలి అంటాడు. శంకర్ అలా అనగానే ఇంకా సావిత్రి ఏం మాట్లాడలేదు. అక్కడ విక్రమ్ భాను బుగ్గ మీద ముద్దు పెట్టే పనిలో ఉన్నాడు. అబ్బా వదులు బావా, ఎవరైనా చూస్తారు అంటుంది. విక్రమ్ నవ్వుతూ, అంటే ఎవరు చూడకపోతే నీకు ఓకేనా అంటాడు. చీ, నేను అలా అనలేదు అంటూ విక్రమ్కి దూరంగా జరుగుతుంది భాను. విక్రమ్ కూడా భాను దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అబ్బా విక్రమ్ వదులు అంటుంది భాను కొంచెం కంగారుగా. విక్రమ్ భాను హ్యాండ్ పట్టుకొని కొంచెం ఫోర్స్గా తన మీదకు లాగాడు. దాంతో భాను వచ్చి విక్రమ్ మీద పడింది. విక్రమ్ భానుని గట్టిగా హక్ చేసుకొని, నీతో నాకు ఇలానే ఎప్పటికీ ఉండిపోవాలి అని ఉంది అంటాడు ప్రేమగా భాను కళ్ళల్లోకి చూస్తూ. భాను కూడా విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఇంత గట్టిగా పట్టుకుంటే నేను నీతో ఉండను అంటుంది. భాను మాటలకి విక్రమ్ నవ్వుతూ, అవునా, గట్టిగా పట్టుకుంటే ఉండవా అంటూ భానుని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అబ్బా వద్దులు విక్రమ్, నాకు ఊపిరి ఆడడం లేదు అంటుంది భాను. విక్రమ్ మెల్లగా భాను నడుం మీద చేయి వేశాడు. భానుకి టెన్షన్ మొదలైంది. విక్రమ్ మెల్లగా భాను మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. విక్రమ్ అలా చేయగానే భానుకి కరెంట్ షాక్ కొట్టినట్లయింది. విక్రమ్ అలాగే మెల్లగా భాను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అలాగే తన బుగ్గ మీద ముద్దు పెట్టుకొని భాను పెదాల వైపు చూస్తూ ఉన్నాడు. విక్రమ్ అలా చేస్తూ ఉంటే భాను తనని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. అప్పుడే సుమ, దీప ఇద్దరు వాళ్ళ రూమ్ నుండి బయటకు వస్తారు. అక్కడున్న శంకర్ని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అంకుల్ మీరెప్పుడొచ్చారు అంటుంది సుమ. శంకర్ నవ్వుతూ, ఇప్పుడే తల్లి. సరే కానీ మీరిద్దరూ ఇక్కడికి ఎప్పుడొచ్చారు, కనీసం మాతో చెప్పనే లేదు అంటాడు. అది అంకుల్, ఆ రోజు మీరు భానుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే ఇంకా మాకు అక్కడ ఉండాలనిపించలేదు, అందుకే ఆంటీని అడ్రస్ అడిగి భానుని చూడాలని ఇక్కడికే వచ్చేసాము అంటారు. శంకర్ వాళ్ళని చూసి నవ్వుతూ, మీ ముగ్గురు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి తల్లి అని చెప్పి అక్కడి నుండి నేరుగా మేడ మీదకి వెళ్తూ ఉన్నాడు. అది చూసి సుమ, దీప ఇద్దరు కంగారుగా, అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. భాను పైన ఉందంట తల్లి, అందుకే తనని కలవడానికి వెళ్తున్నా అంటాడు శంకర్. అయ్యో మీకెందుకు అంత శ్రమ, మీరు ఇక్కడే కూర్చోండి, మేము వెళ్ళి తనని తీసుకొస్తాము అంటారు. లేదు తల్లి, నేను తనతో కొంచెం మాట్లాడాలి, అందుకే నేనే అక్కడికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమా, దీపాలకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు పైన ఏం చేస్తున్నారో ఏంటో
అంకుల్ కనుక వాళ్ళని అలా చూస్తే పెద్ద సునామీ వస్తుంది అంటుంది దీప కంగారుగా. అబ్బా నువ్వు కొంచెం ఆగవే తల్లి, నన్ను టెన్షన్ పెట్టకు అంటుంది. అర్జెంటుగా భానుకి కాల్ చేసి చెప్పు అంకుల్ అక్కడికి వస్తున్నాడు అని అంటుంది. దీప సరే అని భానుకి కాల్ చేస్తుంది. అక్కడ విక్రమ్ భాను పెదాలని అందుకునే పనిలో ఉన్నాడు. విక్రమ్ భాను కళ్ళల్లోకి చూస్తూ భానుకి ఇంకా దగ్గరికి వచ్చాడు. భాను వెంటనే సిగ్గుతో తన కళ్ళు మూసుకుంది. తన పెదాలు కూడా వణుకుతున్నాయి. ఇంతలో భాను ఫోన్ రింగ్ అయింది. ఈ ఫోన్స్ ఎప్పుడూ ఇంతే, మంచి పనిలో ఉండగానే డిస్టర్బ్ చేస్తాయి. ఆ సౌండ్కి భాను ఈ లోకంలోకి వచ్చి విక్రమ్ నుండి దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సుమ కంగారుగా భాను విక్రమ్ నీతోనే ఉన్నాడా అంటుంది. భాను అవును, కానీ ఏమైంది, నువ్వెందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అది అంకుల్ వచ్చారు అంటుంది. భాను హ్యాపీగా అవునా, నాన్న ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ముందు అదా ముఖ్యం, ఇప్పుడు ఆయన వచ్చి నీ కోసం పైకి వస్తున్నాడు చూసుకో. అసలు ఈ ప్రేమ పక్షులు పైన ఏం చేస్తున్నారో అని కాల్ చేశాను అంటుంది. అది విని భాను కంగారుగా అలా ఏం లేదు అంటుంది. నీ కంగారు చూస్తేనే తెలుస్తుంది, కానీ ముందు విక్రమ్ని అంకుల్ చూడకుండా చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుమ. భాను కంగారుగా వెళ్ళి విక్రమ్ నాన్న పైకి వస్తున్నారంట, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. కానీ ఎందుకు భాను, అంకుల్ వస్తే ఏమవుతుంది అంటాడు. అయ్యో అదంతా నాకు తెలీదు, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని ముందుకు నెడుతుంది విక్రమ్ని భాను. విక్రమ్ కూడా చేసేది ఏం లేక కిందికి వెళ్ళిపోతుంటే శంకర్ అక్కడికి వస్తాడు. శంకర్ తనని చూడకుండా వెళ్ళి గోడ పక్కన దాక్కున్నాడు విక్రమ్. శంకర్ మేడ మీదికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న భానుని చూసి తన దగ్గరికి వెళ్ళాడు. ఏంటి తల్లి, ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. భాను కంగారుగా ఏం లేదు నాన్న, ఏదో ఊరికే ఇక్కడ ఉన్నాను అంటుంది. మీరెప్పుడు వచ్చారు నాన్న, అయినా పైకి ఎందుకు వచ్చావు, పిలిస్తే నేనే కిందికి వస్తానుగా అంటుంది భాను. ఇప్పుడే వచ్చాను తల్లి, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెల్లెమ్మ చెప్పగానే ఇలా వచ్చాను అంటాడు. అవునా, సరే ఇక్కడ బాగా చల్లగా ఉంది, మనం నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంటుంది భాను. వద్దు తల్లి, ఇక్కడ బాగానే ఉంది, ముందు నువ్వు ఇలా రా, ఎందుకంత కంగారుగా ఉన్నావు, నాతో ఏమైనా చెప్పాలా అంటూ శంకర్ చుట్టూ చూస్తాడు. భాను కంగారుగా శంకర్ చేతిని పట్టుకొని నేనేం కంగారు పడ్డం లేదు నాన్న అంటుంది. శంకర్ నవ్వుతూ సరే తల్లి అంటూ భానుని తీసుకొని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి అంటాడు శంకర్ భాను చేతిని పట్టుకొని. అప్పటికే విక్రమ్ శంకర్కి కనిపించకుండా కిందికి వెళ్ళిపోయాడు. అది చూసిన భాను అమ్మయ్య అనుకుంటూ అది ఏంటో చెప్పండి నాన్న అంటుంది. భాను కూడా శంకర్ చేతి మీద చేయి వేస్తుంది. అది చూసి శంకర్ నవ్వుతూ అది తల్లి, నీకు విశాల్కి ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాము అంటాడు. ఆ మాట వినగానే భానుకి గుండెల్లో పిడుగుపడినట్లయింది. భాను కంగారుగా ఏంటి నాన్న, ఇంత సడన్గా ఎందుకు, పెళ్ళికి నేను ఇంకా రెడీగా లేను, నాకు కొంచెం టైం కావాలి అంటుంది. అది కాదు తల్లి, విశాల్కి అమెరికాలో జాబ్ వచ్చింది, అందుకే పెళ్లి చేసుకొని నేను కూడా తనతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు, అందుకే ఇంత తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించాను అంటాడు. శంకర్ చెప్పేది వింటుంటే భానుకి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇంకా వచ్చే కన్నీటిని ఆపలేక భాను అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. శంకర్ కూడా భాను వెనకాలే వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి అన్నయ్య డిన్నర్ చేదురు కానీ రండి అని పిలుస్తుంది. శంకర్ సరే అని అక్కడికి వెళ్ళాడు. సుమ, దీప, విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. ఏంటి అంకల్, మీ కూతురుతో మాట్లాడడం అయిందా అంటుంది దీప నవ్వుతూ. శంకర్ కూడా నవ్వుతూ అయింది తల్లి, ఇంకా మీతో మాట్లాడటమే మిగిలింది అంటాడు. అవునా, ఏంటది అంకల్ అంటుంది సుమ. ఇంతకీ భాను ఏది మావయ్య అని అడుగుతాడు విక్రమ్. తన గదిలో ఉంది విక్రమ్ అంటాడు శంకర్. ఏదో చెప్పాలన్నారు, ఏంటి అంకల్ అది, తొందరగా చెప్పండి అంటుంది దీప. సావిత్రి కూడా రానివ్వు తల్లి, తను కూడా వచ్చాక అందరికీ ఒకేసారి చెప్తాను శుభవార్త అంటాడు శంకర్ నవ్వుతూ. సావిత్రి కూడా అక్కడికి రావడంతో శంకర్ తనని కూడా కూర్చో అని చెప్పాడు. భానుకి విశాల్కి ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నామని అంటాడు. అది వినగానే విక్రమ్, సుమ, దీప షాక్తో అలా ఉండిపోయారు. సావిత్రి నవ్వుతూ ఎంత మంచి శుభవార్త చెప్పారన్నయ్య అంటుంది. కానీ విక్రమ్ వాళ్ళు మాత్రం ఏం మాట్లాడడం లేదు. అంకుల్ ఎందుకు ఇంత సడన్గా పెళ్లి పెట్టుకున్నారు అని అడుగుతారు సుమ, దీప. విశాల్కి అమెరికాలో జాబ్ వచ్చిందంట తల్లి, అందుకే అంటాడు శంకర్. చెల్లమ్మ, మేము పొద్దున్నే ఊరికి వెళ్తున్నాము, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది అంటాడు శంకర్. సావిత్రి విక్రమ్ వైపు చూస్తుంది. అది అర్థం చేసుకున్న శంకర్ వెంటనే విక్రమ్ వైపు చూసి నువ్వేమంటావు బాబు అని
నువ్వేమంటావు బాను అని అడుగుతాడు. కానీ విక్రమ్ ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేడు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. శంకర్ మళ్ళీ విక్రమ్ని పిలుస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు విక్రమ్. విక్రమ్ బలవంతంగా మాటలు కూడగట్టుకొని ఏంటి మావయ్య అని అడుగుతాడు. అదే బాబు, మీరు కూడా మాతో పాటు ఊరికొస్తే బాగుంటుంది అంటాడు శంకర్. విక్రమ్ ఏం చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ని అలా చూసిన సుమ, దీప ఇద్దరూ బాధపడతారు. విక్రమ్ నేరుగా భాను గదిలోకి వెళ్ళాడు. అప్పటికే భాను బాగా ఏడుస్తోంది. తనని అలా చూడగానే విక్రమ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మెల్లగా భాను దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. భాను విక్రమ్ని చూడగానే ఏడుస్తూ వచ్చి విక్రమ్ని హక్ చేసుకుంది. విక్రమ్ కూడా భానుని హక్ చేసుకొని అలా ఉండిపోయారు చాలాసేపు. కాసేపటికి భాను ఊరుకో, నేనున్నాను కదా, నువ్వు ఏడవకు, ఈ పెళ్ళి జరగదు అంటాడు విక్రమ్. భాను విక్రమ్ వైపు చూసి కానీ ఎలా, ఆ విషయాలకి సంబంధించి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవుగా అంటుంది ఏడుస్తూ. అబ్బా భాను ప్లీజ్, ముందు నువ్వు ఆ ఏడు పాపు అంటాడు కొంచెం గట్టిగా. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా నేనుండి కూడా ఏం లాభం లేదు భాను అంటాడు చాలా బాధగా. విక్రమ్ అలా అనగానే భాను కళ్ళు తుడుచుకొని నువ్వు అలా అనకు విక్రమ్, ఇంకా నేను ఏడవను అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వుతూ గుడ్, అయితే ఇంకా నువ్వు మావయ్యతో కలిసి ఊరికి వెళ్ళు అంటాడు. లేదు నేను వెళ్ళను విక్రమ్, నీతోనే ఉంటాను అంటుంది భాను విక్రమ్ని హక్ చేసుకొని. అలా కాదు భాను, నేను ఇక్కడే ఉండి ఆ విషయాలకి సంబంధించిన అన్ని నిజాలు తెలుసుకొని వస్తాను అంటాడు. భాను ఇంకా ఏం మాట్లాడలేదు భాను. విక్రమ్ మెల్లగా భాను చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ భాను అంటాడు. ఆ మాట వినగానే భాను కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే విక్రమ్ని హక్ చేసుకొని లవ్ యూ టూ విక్రమ్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అంతలో అక్కడికి సుమ వాళ్ళు వస్తారు. వాళ్ళు చూడగానే ఇద్దరూ దూరంగా జరిగారు. భాను అంకుల్ పిలుస్తున్నారు రా అని చెప్పి తనని అక్కడి నుండి తీసుకొని వెళ్ళారు. భాను వెళ్ళగానే విక్రమ్ ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు. చెప్పండి నాన్న అంటూ భాను శంకర్ దగ్గరికి వెళ్ళింది. భాను మనం పొద్దున్నే ఊరికి వెళ్ళాలి, నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకో అంటాడు శంకర్. భాను సరే నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భాను తన గదిలోకి వెళ్ళి విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంది. అక్కడ విక్రమ్ కూడా భాను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా వాళ్ళ ఆలోచనలతోనే రాత్రంతా ఎలా గడిచిందో కూడా తెలియలేదు. పొద్దున్నే భాను వాళ్ళు ఊరికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. భాను ఏమైంది తల్లి, చాలా నీరసంగా ఉన్నావు అని అడుగుతాడు శంకర్. అలా ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అంటుంది భాను. అంతలో అందరూ బయటకు వచ్చి కారులో కూర్చుంటారు. కానీ విక్రమ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. భాను కంగారుగా మళ్ళీ లోపలికి వెళ్ళి విక్రమ్ గదిలోకి వెళ్ళింది. విక్రమ్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. భానుని అక్కడ చూడగానే వెంటనే లేచి నిలబడ్డాడు. భాను వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకొని తొందరగా వచ్చే విక్రమ్ అని చెప్పింది. విక్రమ్ కూడా భానుని పట్టుకొని వస్తాను భాను, త్వరగానే అంటాడు. ఇంకా భాను అక్కడ నుండి వెళ్ళిపోయింది. భాను వెళ్ళి కారులో కూర్చోగానే స్టార్ట్ చేశారు. అక్కడ విక్రమ్ భాను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. భాను ఏడుస్తూ కార్ అద్దంలో నుండి విక్రమ్ని చూస్తూ ఉంది. విక్రమ్ తనకి దూరం అవుతున్న కొద్దీ భాను బాధ కూడా ఎక్కువైంది. ఇక్కడ విక్రమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాధగా భాను వెళ్ళే కారు కనుమరుగయ్యే వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు. అక్కడ నుండి విక్రమ్ లోపలికి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే విక్రమ్ కొంచెం కోపంగా నేను చెప్పిన విషయం గురించి ఏం చేశారు అంటాడు. అతను కంగారుగా అది సార్, మేము ట్రై చేస్తున్నాం సార్, తన గురించి తెలుసుకోవడానికి 2 రోజుల్లో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను సార్ అంటాడు. అతను అలా చెప్పగానే విక్రమ్ కొంచెం కూల్ అయి సరే ఇంకా ఎక్కువ టైం తీసుకోకండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. మళ్ళీ వెంటనే ఇంకా ఎవరికో కాల్ చేస్తాడు విక్రమ్. కాసేపు అతనితో మాట్లాడి కాల్ కట్ చేసి బయటికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. చాలాసేపు ప్రయాణం తర్వాత భాను వాళ్ళ ఊరికి చేరుకున్నారు. భానుని చూడగానే ఉమా సంతోషంగా వచ్చి తనని హక్ చేసుకుంది. అమ్మా భాను, ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా అడిగింది ఉమా. కానీ భాను మాత్రం ఉమాకి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళింది. భాను అలా వెళ్ళడం చూసి ఉమాకెందుకో అనుమానం వచ్చి కంగారుగా శంకర్ వైపు చూసింది. శంకర్ ఉమా కంగారుని అర్థం చేసుకొని బాగా అలసిపోయి ఉంటుంది ఉమా, అందుకే తను అలా వెళ్ళిపోయింది అంటాడు. భానుని మాత్రమే కాదు వదిన గారు, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి అంటూ కార్లో నుండి దిగుతుంది సావిత్రి. సావిత్రిని చూసి ఉమా అయ్యో వదిన గారు రండి అంటూ వెళ్ళింది ఉమా. సావిత్రి చెయ్యి పట్టుకొని ఎలా ఉన్నారు వదిన గారు అని అడుగుతుంది.
అయ్యో ఆంటీ, మరీ మమ్మల్ని మర్చిపోయారా అని కారులో నుండి దిగుతూ అడుగుతారు సుమ, దీప. వాళ్ళని చూడగానే ఉమా, మీరు కారులో ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఉమా వాళ్ళని చూసి. అంటే ఉమాకి తెలియదు కదా సుమ, దీప భానుని కలవడానికి వెళ్ళారు అని, అందుకే అలా అడిగింది అంటారు. అదేంటి వదిన అలా అడిగావు? సుమ వాళ్ళు భానుని చూడడానికి వచ్చిన సంగతి మీకు తెలీదా అంటుంది సావిత్రి. ఉమా వాళ్ళని చూస్తూ, నేను అనుకున్నా మీరు ఇక్కడ కనిపించకుండా ఉన్నప్పుడే భాను దగ్గరికి వెళ్ళి ఉంటారు అని. సుమ, దీప నవ్వుతూ భానుకి అంత జరిగాక మేమింకా ఇక్కడ ఎందుకు ఉంటాము అని అంటారు. వాళ్ళ మాటలు విని అందరూ నవ్వుతారు. సరే సరే, మమ్మల్ని లోపలికి రానిస్తావా లేదంటే ఇక్కడే అన్నీ మాట్లాడతావా అంటాడు శంకర్. అయ్యో రండి వదిన లోపలికి, అమ్మా సుమ మీరు కూడా లోపలికి అని అంటూ వెళ్ళారు అందరూ. మీరు కూర్చోండి, నేను మీకోసం టీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఉమ. అంకుల్, మేం భాను దగ్గరికి వెళ్తాము అని చెప్పి సుమ, దీప ఇద్దరు తన రూమ్కి వెళ్ళారు. గదిలోకి వెళ్ళిన భాను బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది. అది చూసిన దీప వాళ్ళు కంగారుగా లోపలికి వెళ్ళారు. భాను ఏమైంది, ఎందుకంత బాధపడుతున్నావు? అక్కడ నుండి బయలుదేరినప్పటి నుండి నిన్ను చూస్తున్నాము, ఇలాగే బాధగా ఉన్నావు. విక్రమ్ ఏమైనా అన్నాడా లేదా ఇంకా ఏమైనా జరిగిందా అని అడుగుతారు ఇద్దరు. భాను లేచి సుమ, దీపాలని పట్టుకొని ఏడుస్తూ ఏం కాలేదే అలా, కానీ నాకు భయంగా ఉంది, విక్రమ్ ఎక్కడ నాకు దూరం అవుతాడో అని అంటూ ఏడుస్తూనే ఉంది. అయ్యో భాను, నువ్వు ఇంతగా బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదే అంటుంది దీప కంగారుగా. భాను, నువ్వు భయపడ్డట్టు ఏం కాదే, విక్రమ్ మీద నమ్మకం ఉంచు, తను ఏదో ఒకటి చేసి పెళ్ళిని ఆపుతాడు అంటుంది సుమ భానుని ఓదారుస్తూ. అవును భాను, విక్రమ్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు, తన మీద నమ్మకం ఉంచు అంటుంది దీప. నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటే అంకుల్కి అనుమానం వస్తుంది భాను, కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండు అంటుంది సుమ. దీప సుమని ఆశ్చర్యంగా చూస్తూ, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో అనుకున్నానే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అంటూ నవ్వుతుంది. దీప మాటలు వినగానే సుమ కోపంగా చూస్తుంది తనని. ఏంటి అలా చూస్తున్నావు? నిజమేగా నేను చెప్పింది. ఎప్పుడు మనకి భానునే ధైర్యం చెప్పేది, కానీ ఇవాళ కొత్తగా మనం దానికి ధైర్యం చెప్పాల్సి వస్తుంది అంటుంది దీప. వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగానే అక్కడికి ఉమ వస్తుంది. భాను, నువ్వు బాగానే ఉన్నావా అంటుంది ఉమ కంగారుగా. భాను ఉమాకి కనబడకుండా కళ్ళు తుడుచుకొని, నాకేమైందమ్మా, నేను చాలా బాగున్నాను. ఉమా పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని, మరి నాకెందుకు నువ్వు చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది? అమ్మా, అసలు ఎందుకు ఇంత తొందరగా పెళ్ళి పెట్టుకున్నారు అనగానే ఉమా నవ్వుతూ, మీ నాన్న నీకు చెప్పలేదా ఎందుకో అంటుంది. చెప్పారు, విశాల్కి ఏదో జాబ్ వచ్చింది అని. అందుకే విశాల్ వల్ల అమ్మ వాళ్ళు తనకి పెళ్లి చేసి పంపించాలి అని ఆశపడుతున్నారు, అందుకే మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అనగానే ఇంకా భాను ఏం మాట్లాడలేదు. అయినా ఆంటీ, విశాల్ వాళ్ళకి ఇక్కడ కూడా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, మరి తాను అమెరికా వెళ్ళి జాబ్ చేయడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చుగా అంటుంది దీప. అల్లుడు గారు తన సొంతంగా సంపాదించాలి అని అనుకుంటున్నారు, అందుకే అన్నయ్య గారు తనకిచ్చిన హోదాని వదులుకొని అక్కడికి వెళ్తున్నారు. సరే కానీ మీరు కిందికి వచ్చి ఏమైనా తినండి, చాలా నీరసంగా ఉన్నారు అంటుంది ఉమ. అమ్మ, నాకు ఆకలిగా లేదు, వీళ్ళని తీసుకువెళ్ళు, నేను తర్వాత తింటాను. అది కాదు తల్లి, నువ్వు ఎంత నీరసంగా ఉన్నావో చూడు, కొంచెం తిను తల్లి అంటుంది ఉమ. ఆంటీ, భానుని కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అంటుంది సుమ. ఉమ ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు మొత్తం భాను ఒంటరిగా గడిపేసింది. ఉమ పొద్దున్నే భాను గదిలోకి వచ్చింది. భాను మంచి నిద్రలో ఉంది. అమ్మ భాను, లేమ్మా, గుడికి వెళ్ళాలి అంటూ భానుని నిద్ర లేపుతుంది ఉమ. ఇంత పొద్దున్నే ఎందుకమ్మా నన్ను నిద్ర లేపుతున్నావు, కాసేపు పడుకోనివ్వు అంటుంది కళ్ళు మూసుకొని భాను. అబ్బా భాను, లేట్ అవుతుంది, గుడికి వెళ్ళాలి అని చెప్పానుగా, పైగా విశాల్ వాళ్ళు కూడా బయలుదేరారంట అనగానే భాను ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, విశాల్ వాళ్ళు గుడికి ఎందుకు వస్తున్నారు అని అడిగింది. అది ఈ రోజు నుండి పెళ్లి పనులు మొదలు పెట్టాలిగా, అందుకే ఒకసారి దైవ దర్శనం చేసుకొని మొదలు పెడదామని మీ మామయ్య గారు అన్నారు, అందుకే మీ నాన్న కూడా సరే అన్నారు, అందుకే వెళ్ళాలి అంటుంది. ఇంకా నువ్వు తొందరగా రెడీ అయ్యి వస్తే వెళ్దామని చెప్పి భానుని బాత్రూంలోకి పంపించింది. ఉమా భాను కోసం శారీ తీసి బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళింది ఉమ. 10 minutes తర్వాత భాను రెడీ అయ్యి కిందికి వచ్చింది. భానుని చూడగానే, అదేంటి, నీ కోసం నేను శారీ తీసి పెట్టానుగా, మళ్ళీ నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది ఉమ. అబ్బా అమ్మ, డ్రెస్లో వస్తే గుడికి రానివ్వరా ఏంటి, అయినా కూడా నాకు శారీ మెయింటైన్ చేయడం రాదు,
అయినా ఇప్పుడు నేను గుడికి రావాలా వద్దా అంటుంది భాను కొంచెం చిరాకుగా. ఉమా ఇప్పుడు ఏమైంది, ఎలా వస్తే ఏంటి, లేట్ అవుతుంది, అక్కడ బావగారు వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పదండి తొందరగా అంటాడు శంకర్. భాను కారులో కూర్చుంది కానీ ఎందుకో భయంగా ఉంది తనకి. అంతలో భాను ఫోన్కి ఒక మెసేజ్ టోన్ వచ్చింది. అది చూడగానే భాను కళ్ళల్లో కోపం, కన్నీళ్ళు, సంతోషం అన్నీ ఒకేసారి వచ్చేశాయి. ఇంతకీ అది ఎవరి మెసేజ్ అయి ఉంటుంది? అందరూ ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. అవునండి, అది మన విక్రమ్ చేసిన మెసేజే. నిన్న మొత్తం నీకు కాల్ చేయలేదు అని నా మీద కోపంగా ఉన్నావు కదా, సారీ. కానీ ఏం చేయను బంగారం, వర్క్లో బిజీ ఉన్నాను. భాను మెసేజ్ చూసి కూడా రిప్లై చేయడం లేదు. భాను, సారీ చెప్పాను కదా, ఇంకా రిప్లై చేయి అంటాడు విక్రమ్ చాలా ప్రేమగా. భాను మాత్రం కోపంగా ఉన్న 4 బొమ్మలు పెట్టింది. అది చూడగానే విక్రమ్ నవ్వుతూ, అబ్బో, అమ్మాయి గారు నిజంగానే చాలా కోపంగా ఉన్నారుగా అంటాడు. భాను నుండి నో రిప్లై. అంతలో విక్రమ్కి కాల్ రావడంతో ఆన్లైన్ నుండి వెళ్ళిపోయాడు. అది చూడగానే భానుకి కోపం ఇంకా ఎక్కువైంది. అంతలో గుడికి రావడంతో భాను ఫోన్ పక్కన పెట్టేసింది. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.